పాలసీ అంటే ఏం లేదులా, హైదరాబాద్ నడుమిట్లున్న పరిశ్రమలు ఫ్యాక్టరీలను రింగు రోడ్ అవతలకి పంపియాలి, ఖాళీ అయిన జాగల బంగ్లాలు భవంతులు కట్టి డెవలప్ చేయాలనేది హిల్ట్ పాలసీ. ఈయనటానికి మంచిగానే ఉన్నా ఆ హిల్ట్ పాలసీలో చాలా గందరగోళము పైసలు చేతులు మారుడు జరిగిందని బీఆర్ఎస్ పార్టీలు కొట్లాటకు దిగిండ్రు. అదేందనేది కేటీఆర్ చెప్తున్నాడు. నేనుండ్రి. మార్కెట్ వాల్యూ 1,00,000 గజం 50 కోట్లు ఒక ఎకరం. అంటే దగ్గర దగ్గర ఇప్పుడు చూస్తే మొత్తం 50,000 కోట్ల ఆస్తి, 50,000 కోట్ల ఆస్తి. ఇది కేవలం ఇక్కడ ఉండే కొంతమంది బడాబాబులు పెద్దవాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకి జస్ట్ 12,000 గజం ఉన్నదాన్ని 4,000 గజం ఇచ్చేస్తా అంటున్నారు. ఆ 4,000 గజం ఇచ్చేసి అపార్ట్మెంట్లు కట్టుకోండి, పరిశ్రమ తీసేసి కాలుష్యానికి అందరం వ్యతిరేకం. కాలుష్యం ఉండే పరిశ్రమలు హైదరాబాద్ లో ఉండాలి వద్దా అంటే తరలించాలి. మనం కూడా ప్రయత్నం చేసాం. హైదరాబాద్ లో మీకు గుర్తులప్పుడు ఒక పార్క్ కడదామంటే జాగలేదు. అలా చెప్తున్నాడు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వచ్చు కదా, మరి మీకు ఇందిరమ్మ ఇల్లు కడతా అన్నాడు. మరి ఇందిరమ్మ ఇల్లు ఇందులో సగం తీసుకొని కట్ట ఎవడతానండి. ఇందిరమ్మ ఇళ్ళకి జాగలేదు. రోడ్డు వైడనింగ్ చేద్దామంటే జాగలేదు. పార్కింగ్ కి జాగలేదు. ఆఖరికి చచ్చిపోతే బొందలగడ్డకు జాగలేదు. ఇవన్నీ ఇట్లా పెట్టుకొని అపార్ట్మెంట్లు మాల్స్ ఇష్టం ఉన్నట్టు కట్టుకొని నేను పరీక్షిస్తాను. కరెక్టా? ఆగో గట్ల పెద్ద మోసం జరుగుతున్నదట. ఎక్కువ ధర వాళ్ళకే భూమిని అడ్డికి పావుషేర్ అన్నట్టు వ్యాపారాలు చేసేటోళ్ళకి ఇచ్చి వాళ్ళ నుంచి సంచుల కొద్ది పైసలు తీసుకునే పెద్ద స్కామ్ చేస్తున్నారట. పరిశ్రమలలో పనిచేసే కార్మికులను కూడగట్టి చేస్తానన్న మోసం ఏంటిదో చెప్తున్నాడు. తెలంగాణ భూములంటే బంగారంతో సమానం. అందున హైదరాబాద్ లో ఉన్న భూములు వజ్రాల కంటే విలువైనవి. అసొంటి వాటిని ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే బీఆర్ఎస్ బిగ్గరగా కొట్లాడుతుందట. నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మీరు ఈ 5 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి, దీన్ని సరైన పద్ధతిలో వినియోగించండి. పేదలకు ఇల్లు కట్టివ్వండి, మేము వ్యతిరేకం కాదు. ఈ భూములు వెనక్కి తీసుకోండి, కావాలంటే 50%, 60% వెనక్కి తీసుకోండి. గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. కానీ పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుషేరుకు రాసిస్తాం. మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్లు కట్టుకోండి, మాల్స్ కట్టుకోండి, మీరు ఎంజాయ్ చేయండి. ప్రజల సొమ్మును మీరు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము, మీరు అమ్ముకోండి, ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా, మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాఢపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు 4 డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మేము ఈ HILTP అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం. ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు. ఇక్కడ కార్మిక నాయకులతో మాట్లాడినాం. వారు అంటున్నారు ఈ ప్రాంతంలో 3-4 లక్షల మంది కార్మికులు ఉన్నారు, మరి మేమెక్కడ పోవాలా అని వారు మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఒక పరిశ్రమను తరలించాలంటే కూడా కొంత ప్లానింగ్ ఉండాలి. భూములు కొంటామని ముందుకు వచ్చేటోళ్ళు హుషారుతనం చూపడితే తర్వాత తనలాడాల్సి వస్తుంది అన్నట్టు చెప్పిండు. ఓ పద్ధతి లేదు, పాడు లేదు. ఆగ మేఘాల మీద ఆపదేదో వచ్చినట్టు దొంగసాటుగా భూములు అమ్మే ప్రోగ్రాం పెట్టుకుంటే చూసుకుంటుండం అన్నట్టు గట్టిగా చెప్పిండు. రాబోయే రోజులలో పోరాటం ఎట్లుంటదో కూడా చెప్పిండు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండొచ్చు ఒకరోజు వచ్చినారు పోయినారు ఏం చేస్తారని. ఏం చేస్తామో చూపెడతాం. హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో ప్రజలను కూడగడతాం, ప్రతి నియోజకవర్గంలో కూడగడతాం. కూడగట్టి చైతన్యవంతులు చేసే విధంగా సదస్సులు ఏర్పాటు చేస్తాం, హాల్ మీటింగ్లు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత రౌండ్ టేబుల్ పెడతాం, అన్ని ప్రజా సంఘాలను కూడగలుపుతాం. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాము. ఏ పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలిపెట్టు. ఇడిచిపెట్టే ముచ్చటే లేదట. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న బంధు బలగం చేస్తున్న కుట్రలని బయట పెట్టి బజార్కి ఈడుస్తారట. నీ తమ్ముళ్ళు, నీ చుట్టూండే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళందరూ కలిసి భూములను అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. 6 నెలలుగా నడుస్తుంది దందా. ఇలా పాలసీ బయటకు వచ్చింది, ప్రభుత్వం గింగిరాలు పడుతుంది. ఇప్పుడు పాలసీ ఎట్లొచ్చింది బయటికి ఎట్లొచ్చింది? నీ దోపిడీ ఆపనికి ఎవడో తెలంగాణ బిడ్డ నిజాయితీ గల్లోడు గుండె ధైర్యం ఉన్నాడు బయటికి చెప్పిండు. తప్పే ఉందా అలా? అంటే నువ్వు దోపిడీ చేస్తుంటే అడ్డుకుంటే నీకు నచ్చినది చెప్పు. అసలు ఎందుకు దోపిడీ చేస్తున్నావు దాని మీద చెప్పు. మొన్నటిదాకా హెచ్సి భూములను ఆక్రమించుకుందామని చూసినావు. కోర్టు నెత్తి మీద కొట్టి బంధు పెట్టిస్తే ఇప్పుడు పారిశ్రామల భూముల మీద పడ్డది రేవంత్ రెడ్డి కన్ను. ఏమైనా భూములను మింగేతానికి రేవంత్ రెడ్డి కండ్లు చూస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం అది సాగది అన్నట్టు చెప్పిండు కేటీఆర్. మరి ఈ పంచాది ఎంత దాకా పోతుందేమో చూడాలి.